హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ రామకంచి నగర్లో దైవజనులు జయప్రకాష్ అయ్య గారి ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. మీ అందరికీ వందనాలు. చిన్న మంది భయపడొద్దని దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా మరి 30 రోజులు ప్రతిరోజు ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన వాక్య ప్రత్యక్షతను పొందుకోవడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి ఆయా దైవజనుల ద్వారా చక్కని అంశాలను సంఘక్షేమం కొరకు సంఘము వధువు సంఘముగా సిద్ధపరచబడి దేవుడు మహిమలో వచ్చినప్పుడు ఆయన్ను ఎదుర్కొనుటకు గాను తగినటువంటి సిద్ధపాటు కొరకు దిద్దుబాటు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికల్లో ఈరోజు నేను కూడా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సైమల్టేనియస్గా ఇదే సమయంలో కరపలో కూడా సభలు జరగడం, ఇదే ప్రార్థనా కోడికలు జరగడం, 2 సంఘాలలో కూడా ఒకేసారి ప్రార్థనలు జరగడం కూడా అది కొంచెం నాకు ప్రత్యేకంగానే అనిపించింది. సాధారణంగా ఏం చేస్తారంటే మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని అక్కడ పెడతారు, అయితే వారు కూడా ఇక్కడికి వచ్చేయండి అని ఇక్కడ పెడతారు. కానీ ఒకే సమయంలో 2 సంఘాల్లో పెట్టడం అనేది ఇట్స్ ఎ డేరింగ్ స్టెప్. నా దృష్టికి ఎందుకు అలా అనిపించింది. అక్కడ దైవజనులు ఇక్కడ దైవజనులు రావడం, కొన్ని వాక్యాలు బోధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక అంశాన్ని ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తున్నారు. ఈరోజు అంశం ఏంటి? మరి మీ ముఖాలు సంతోషంగా లేవే? దేవునికి స్తోత్రం కలుగును. సంతోషం, దేవునికి స్తోత్రం కలుగును. మూలవాక్యాన్ని చదివిన తర్వాత కొన్ని మాటలు క్లుప్తంగానే ఈరోజు మీ ముందు వచ్చడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించచ్చు, మీ విశ్వాసములకు కలుగు ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇది మూలవాక్యం. టాపిక్ సంతోషము అని పెట్టారు. చాలా సంతోషం. పేతురు మొదట కొంచెం దుడుకు పేతురుగా ఉన్నటువంటి వాడు అయినప్పటికీ, తొందరపాటు మనస్తత్వం కలిగిన వాడైనప్పటికీ, రెల్లు వంటి వాడైనప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రభు కొరకు బహుబలముగా నిలబడిన ఒక గొప్ప శిష్యుడు, దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును. సంఘ ప్రారంభంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసిన వాడు. సంఘం ప్రారంభించబడిన తర్వాత పెంతెకొస్తు దినాన ఒక ప్రసంగానికి 5,000 మంది బాప్తిస్మం పొందారు. ఆ రీతిగా పేతురుని గురించి వ్రాయబడినటువంటి మాటలు, పేతురు ఎంతో అద్భుతమైనటువంటి సంఘ పరిచారకుడిగా సంఘ ప్రారంభ దశలో ఆది సంఘములో పునాదిగా బలపరచబడినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఒక పత్రిక వ్రాశాడు. ఆ రోజుల్లో సంఘానికి ఏర్పడినటువంటి శ్రమలను బట్టి కొంత గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశాల్లో చెదిరిపోయారు యూదులు. ఈ చెదిరిపోయినటువంటి యూదులందరికీ ఒక పత్రిక రాశాడు. 2 పత్రికలు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. ఇది యూదులకు రాయబడినటువంటి పత్రిక. ప్రత్యేకంగా పేతురు గారు యూదులకు అపోస్తులుగాను, పౌలు గారు అన్యజనులకు అపోస్తులుగాను మనం చూస్తాం. అయితే ఈ మొదటి పత్రికలో 3 రకములైనటువంటి సంతోషాల గురించి రాశాడు. 3 రకములైనటువంటి సంతోషాల గురించి రాస్తూ వచ్చాడు. క్లుప్తంగా నేను వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు సంతోషం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి మీరు.
సంతోషం అంటే ఏంటి? ఆనందం. వెరీ గుడ్. ఆనందం అంటే సంతోషం, అంతేనా? సంతోషం అంటే ఆనందం, ఆనందం అంటే సంతోషం, అంతేనా? సంతోషము, జాయ్, చాలా తెలుగులో కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ప్రహర్షించడం, ఏమండి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మనసుకు ఉత్తేజాన్ని కలిగించి హృదయాన్ని ఉల్లాసపరిచే ప్రతిదీ సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఇలా చాలా రకాలైనటువంటి సంతోషాలు మనకి ఈ లోకంలో కనపడుతూ ఉంటాయి. ఏమంటే చాలా రకాలైనటువంటి సంతోషాలు ఈ లోకంలో మనకి కనపడుతూ ఉంటాయి. సడన్గా మీరు కరపులో ఏదో మార్కెట్కి వెళ్ళారు, చిల్లర లేక అక్కడ ఎవడో లాటరీ అమ్ముతున్నాడు అనుకోండి. చిల్లర లేక చిల్లర కోసం ఒక లాటరీ టికెట్ కొన్నారు. మరుసటి రోజు పేపర్లో మీరు కొన్న టికెట్కి 5 లక్షలు తగిలిందని అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? చాలా తక్కువ వచ్చేస్తుందా? ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఏమొచ్చింది నీకు? నీవు ఎక్స్పెక్ట్ చేయనటువంటి, నీ జీవితంలో నువ్వు ఎదురు చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు పొందుకున్నావు గనక నీకు సంతోషం వచ్చింది. సంతోషము చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి ఇహలోక ఆనందం, ఇహలోక సంతోషం. రెండవది సంతోషము శరీరానికి సంబంధించింది. కొంత సంతోషం ఉంది, ఫిజికల్గా మీ భావోద్రేకాలను తృప్తిపరిచేది. ఈ శరీర సంబంధమైన తృప్తి కొరకైనటువంటి సంతోషాల కొరకు ఈ లోకంలో చాలా మంది బానిసలైపోతున్నారు. ఆ సినిమా చూసినంత కాలం, ఆ సిగరెట్ తాగినంతసేపు, ఆ మందు నిశ ఉన్నంత వరకు ఒకలాంటి ఆనందం, ఒకలాంటి సంతోషం, ఇది కేవలం శరీరానికి మాత్రమే. ఇక రెండవది మనసుకు సంబంధించిన సంతోషం ఉంటుంది, మానసిక ఉల్లాసం అంటారు దాన్ని. శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. మానవ జీవితంలో 3 విషయాలు ఉన్నాయి. ట్రైకోటమీ అంటారు. మానవుడు 3 విషయాలతో నిర్మించబడ్డాడు. ట్రైకోటమీ అంటే మానవుల్లో 3 ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. ఈ మూడింటికి సంతోషాలు ఉన్నాయి. శరీరానికి సంతోషం ఉంటుంది, ప్రాణానికి సంతోషం ఉంటుంది, ఆత్మకు కూడా సంతోషం ఉంటుంది. కొంతమంది కేవలం శరీరాన్ని మాత్రమే సంతోష పెట్టుకోవడానికి చూస్తారు. మరికొంతమంది ప్రాణాన్ని సంతోష పెట్టుకోవడానికి చూస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో రిచ్ ఫూల్ ఒకడు కనపడతాడు. ధనవంతుడైనా వెర్రివాడంట. వాడు ప్రాణంతో చెప్పుకుంటాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్. ఈరోజు కూడా చాలా మంది ఇది చెప్పుకుంటారు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు రా, అనుభవించు రాజా అంటారు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, ఇదిగో ఒకవేళ నీ ప్రాణం దేవుడు అడిగాడు అనుకో, అంటే ఈ ప్రాణము శరీరము, నా వైపు చూస్తూ వినండి, ఈ ప్రాణము ఈ శరీరము ఈ రెండింటిని కల్పించేది ఒకటి ఉంటుంది, దాన్ని లింక్ అంటారు. ఈ ప్రాణము శరీరము కలిపి ఉండాలంటే ఆత్మ ఉండాలి. ఏముండాలి? ఆత్మ గనక అలా పక్కకి వెళ్ళింది అనుకోండి, ప్రాణము శరీరము వేరైపోతాయి. ఆత్మ ఉన్నంత వరకే ప్రాణము శరీరము కలిసి ఉంటాయి. ఆత్మ శరీరమును వేడైపోతే, విడిచిపోతే, అందుకే చూడండి చచ్చిపోయాడంటారు. ఎక్కడ పోయాడు? ఆత్మ వెళ్ళిపోయింది. ఏమంటే ఆత్మ దాన్ని దయచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దట. మొన్నైనది వెనకటి వల్లే శరీరాన్ని సుఖపెట్టుకుని శరీరాన్ని సంతోషపరుచుకుంటున్నారు, ప్రాణాన్ని సంతోషపరుచుకుంటున్నారు, కానీ ఆత్మ యొక్క సంతోషాన్ని గురించి ఎవడు ఆలోచించట్లే. ఈరోజు అసలు నిజమైన సంతోషం ఏది అని అంటే ఆత్మకు కలిగిన సంతోషం. దేవుడికి స్తోత్రం కలగాలి. నీ ఆత్మ సంతోషించాలి, ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో సంతోషించాలి, ఆత్మలో ఆనందించాలి. చాలా సందర్భాల్లో ఆత్మలో ఆనందించలేకపోతున్నారు చాలా మంది. కీర్తనకారుడు 4వ కీర్తనలో రాస్తాడు, 4వ కీర్తన
కీర్తనల గ్రంథం 4వ కీర్తన ఒకసారి చూడండి. 4వ కీర్తన. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే అధికమైన, చదవండి వచనం చెప్పు తల్లి, మిగతా వాళ్ళు కూడా చదువుతారు. చెప్పమ్మా. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషము నీవు నా హృదయములో పుట్టించావు. అధికమైన సంతోషం ఎవరు ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇవ్వగలరు. లాటరీ టికెట్ దొరికినప్పుడు ఉన్న సంతోషం కంటే, ధాన్యము ద్రాక్షారసము అధికంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పండేసిన ఇంటికి వచ్చేసిన దానికంటే అధికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు మన ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడొక్కడే మానవునికి నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూతలు ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన కాదు, మహాసంతోషకరమైన శుభవర్తమానం. మహాసంతోషకరమైన న్యూస్ ఏంటంటే, గాడ్ కేమ్ యాజ్ ఎ మ్యాన్ టు దిస్ వరల్డ్. ఏ దేవుడైతే మానవునిగా ఈ లోకానికి వచ్చాడో ఆయన మాత్రమే నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలిగిన నిజమైన సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయనే. మనం అనేకమైన పాటలు పాడుతూ ఉంటాం. ఏమండి? ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేనే యేసు వద్దకు రమ్ము, సంతోషమే సమాధానం చెప్పనా సఖ్యమైన సంతోషం. ఇక్కడ పదం తీసుకుని రాసాడు భక్తుడు. ఏ సంతోషం అంటే అది? చెప్పన సఖ్యమైనటువంటి సంతోషం అంటారు. నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేవు ఆ సంతోషాన్ని. ఆ సంతోషాన్ని ఇతరులకు పంచుకోలేను. నేను చూసి ఇంత సంతోషంగా ఉన్నాడేంటి అని అనుకోవాలి తప్ప, ఆ సంతోషము అనుభవిస్తే తప్ప మరొకరికి రీతిగా దొరకదు. చెప్పనసఖ్యము కానటువంటి సంతోషము దేవుడు మన జీవితాలలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు ఈ సంతోషం కొరకు అద్భుతమైనటువంటి రీతిగా రాస్తూ వచ్చాడు. నిజానికి ఇందులో చెప్పబడినటువంటి మూల వాక్యాన్ని ఒక్కటి చదివితే ఆ సంతోషం మనకు అర్థం కాదు. అందుకనే పేతురు గ్రంథంలోంచి ఒక 3 సంతోషాల గురించి, సంతోషానికి ఉన్న మరొక పేరు ఏంటంటే ఆనందం. ఏంటి చెప్పండి? ఆనందం. మొదటిది చదువుతున్నాను చూడండి, 5వ వచనం చదువుతున్నాను. కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడింది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. మొదటి సంతోషం లేక మొదటి ఆనందం ఏమిటి అనంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అన్నాడు. ఎందువలన? ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఎందువలన అంటే, దేవుడు మన కొరకు ఒక స్వాస్యాన్ని పరలోకమందు భద్రపరిచాడంట. స్వాస్యము అంటే అర్థం ఏంటి? స్వాస్యం అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పితరులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ పూర్వీకులు ఎవరైనా నీకు కొంత ఆస్తి విడిచిపెట్టి వెళ్ళారనుకోండి, ఏమండి, మీ అమ్మోళ్ళు మీ పేరు మీద ఇల్లు రాశారనుకోండి, అది ఏమవుద్దు? నీకు స్వాస్యం. స్వాస్యము అనేది నువ్వు కష్టపడకుండా, నువ్వు సంపాదించుకోకుండా ఇతరులు ఒకవేళ నీ కొరకు స్వాస్యాన్ని విడిచిపెట్టారనుకోండి, పితరులు ఇచ్చినటువంటి స్వాస్యం ఉందనుకోండి, ఆస్తి. స్వాస్యం అంటే ఏంటి చెప్పండి? ఆస్తి. ఆ స్వాస్యము నీకు ఒకవేళ దొరికిందనుకోండి, నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? సో మొదటి సంతోషం ఏమిటి అని అంటే, ప్రభు నీ కొరకు స్వాస్యాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. పేతురు అంతా ఉన్నాడు,
ఇదిగో మీ కొరకు స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నాడు. ఏంటి ఆ స్వాస్యం? ఏంటి ఆ స్వాస్యం అంటే, ఆ స్వాస్యం ఎలాంటిది అంటే రాస్తున్నాడు చూడండి. ఆ స్వాస్యం ఎలాంటిది అంటే 4వ వచనములో అంటాడు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్యం. ఆ ఇన్హెరిటెన్స్, ఆ స్వాస్యము ఏమిటి అని అంటే, ఒకటి అక్షయమైనది. అక్షయమైనది అంటే అర్థం ఏంటంటే క్షయము కానటువంటిది. ఈ లోకంలో ఎంత స్వాస్యం నువ్వు సంపాదించుకున్నా ఏదో ఒక రోజు క్షయమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఇల్లు ఉంది అనుకోండి. ఆ ఇల్లుకి కొంత టైం ఉంటుంది. ఆ టైం అయిన తర్వాత అది డికే అయిపోతూ ఉంటుంది, అది పాడైపోతూ ఉంటుంది, అది నాశనం అయిపోతూ ఉంటుంది, కూలిపోతూ ఉంటుంది. ఏమండి, దాని టైం అయిపోతే ఆ ఇల్లు పడిపోద్ది. ఇదే పేతురు ఆ భూమి మీద నా గుడారము శిథిలమైపోయినను అనే మాట రాస్తాడు. అంటే ఆ 2వ పత్రికలో అనుకుంటా ఆ మాట రాస్తాడు. నా గుడారమును విడిచిపెట్టాలి అని ఇందులో రాస్తాడు. కొరింథీ పత్రికలో రాస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత చేతి పని కాక దేవునిచే కట్టబడినదైనటువంటి మరొక నివాసం ఉంది, మరొక స్వాస్యం ఉంది. ఏంటి నీ సంతోషం? కొంతమందికి సంతోషం ఏంటో తెలుసా? ఇల్లుంది బెదరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి సంతోషపడుతుంటారు. మాకు ఇల్లు ఉంది బ్రదర్, ఏం పర్లేదండి. లేకపోతే మాకు పొలాలు ఉన్నాయండి. ఈ లోకములో ఉన్న ఏ స్వాస్యము కూడా శాశ్వతం కాదు. అన్ని క్షయమైనవే, అన్ని నశించిపోయేవే. కానీ దేవుడిచ్చే స్వాస్యం ఉందే, అది అక్షయమైనది. రెండవది నిర్మలమైనది. నిర్మలము అని అంటే మలినము కానటువంటిది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధమైనటువంటి స్వాస్యం, మలినము లేనటువంటి స్వాస్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మూడవది వాడబారనిది. అనగా ఫేడ్ అయిపోది కది, ఎప్పటికీ నిలిచే స్వాస్యం. ఒక మాటలో చెప్పాలంటే శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని నీ కొరకు స్వాస్యముగా సిద్ధపరిచాడు. అందువలన మీరు సంతోషించాలి. ఏదో ఈ భూలోకంలో ఏదో కలిసి వచ్చిందని సంతోషించేవారు కాదు. చాలా మంది ఈ లోకంలో ఉన్నా లేకపోయినా దేవుడు మనకిచ్చాడు అనే ఉద్దేశంతో సంతోషించే వాళ్ళు తక్కువ. ఈ లోకంలో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అంటూ ఉంటారు. నిజానికి ఒక మాట చెప్పనా, అసలు ఈ భూలోకము మట్టుకే ప్రభువుని నమ్ముకుని నీ విశ్వాసం ఈ భూలోకానికి సంబంధించింది, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని నువ్వు అనుకుంటే అసలు నీ అంత దౌర్భాగ్యం లేడట. నేనన్న మాట కాదు, చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రికలో అనుకుంటా 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 15వ అధ్యాయము చూడండి 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకము మట్టుకే, చదవండి. ఈ జీవితం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఏమండి, ఈ లోకం మట్టుకే భక్తి చేస్తే, నేను మందిరానికి వస్తే నాకేదో వచ్చేస్తుంది, ఈ లోకం మట్టుకే ఈ జీవితంలో నీకేదో కావాలని ఈ జీవితం మట్టుకే దేవుని యందు నిరీక్షణ పెట్టుకుని ఉంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకటి లేడట. మరి ఎందుకున్నాం మనం? మన నిరీక్షణ ఈ లోకం మట్టు కాదు, మన కొరకు దేవుడు దాచి ఉంచిన స్వాస్యము కొరకు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? ఎంతకాలం జీవిస్తాం? మహా అయితే వాక్యం ప్రకారం ఏమండి 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ నువ్వు ఇంకా బాగా మంచిగా భోజనం చేసి జాగ్రత్తగా చేస్తే 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల జీవితం కొరకే నువ్వు ఎదురు చూసి ఈ జీవితంలో చిన్ని సంతోషాలు వాటి కోసం శాశ్వతమైనటువంటి సంతోషాన్ని దూరం చేసుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. మనం ఏం చేయాలి తెలుసా? ఈ లోకములో ఉన్న చిన్ని సంతోషాలు త్యాగం చేసి దేవుడు మన కొరకు దాచి ఉంచిన శాశ్వతమైనటువంటి సంతోషం కొరకు, లేక ఆ స్వాస్యము కొరకు మనం ఎదురు చూచు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును.
మొదటి సంతోషం ఎందుకు అనంటే మన జీవితాల్లో ప్రభు మన కొరకు స్వాస్థ్యాన్ని దాచి ఉంచాడు. ఎంతమంది స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు? వీళ్ళు ఈ భూమి మీద నాకు సెంటు భూమి లేదు అని బాధపడద్దు. దేవుడు నీ కొరకు ఎంత అద్భుతమైన స్వాస్థ్యం అండి. 16వ కీర్తనలో అంటాడు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను అంటాడు. మనోహరమైనటువంటి స్థలములలో. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. మన సంతోషం ఏది అని అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏమనంటే ఇందువలన మీరు మిక్కిరి ఆనందించుచున్నారు అన్నాడు. ఆనందం ఏంటంటే ఒకానొక రోజున మేము పరలోకానికి వెళతాం. ఇది మన ఆనందం. ఎందుకు ఆనందం అంటే అసలు పరలోకం అనేది ఆ నిత్యము సంతోషించే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును. ఈ లోకంలో అన్ని బాధలు అన్ని కష్టాలు అనుభవించిన తర్వాత ఒక్కసారి గనక ప్రభు సన్నిధికి మనం వెళ్ళామనుకోండి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఏమని ఆకలి దప్పులు చూతలు మనో దుఃఖము లేవచ్చట. ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, మనో దుఃఖం ఉండదట. ఏమండి, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించడమే. నిత్యము సంతోషించే స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. అందుకే 14వ అధ్యాయం యోహాను సువార్తలో చెప్పాడు. ఏమని, మీరేం కలవరపడద్దు, మీ హృదయాలు కలవరపడనివద్దు. నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను తెలుసా? మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీకు స్వాస్థ్యం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మరలా వస్తాను. నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ ఆనందాన్ని పరలోకము కొరకు ఏమండి మనం ఎదురు చూచేవారిగా ఉండాలి. మన కొరకు ఒక స్వాస్థ్యం ఉంది, ఇది నిన్ను సంతోషపరచాలి. మన కొరకు ఒక నిజముగా దేవుడు ఒక స్వాస్థ్యాన్ని ఉంచాడు అనేది నువ్వు అందుకే ఈ నిరీక్షణను ఏమన్నాడంటే కొంచెం పైన చదివితే 4వ వచనములో అంటాడు, యేసుక్రీస్తు తిరిగి లేవడం వల్ల మనకు వచ్చింది ఏంటంట, జీవముతో కూడిన నిరీక్షణ. A lively hope, a living hope. తీతుకు రాసిన పత్రికలు అంటాడు శుభప్రదమైన నిరీక్షణ. ఏది నీ సంతోషం? తుచ్చమైన వాటి కొరకు సంతోషపడిపోతున్నావా? ఏమండి, ఒకసారి నేను చూశాను. ఏమండి, స్కూల్ బ్యాగ్ తగిలించుకుంది, సెల్ ఫోన్ నిలబట్టుకుంది, సెల్ ఫోన్లో చూసుకుని నవ్వుకుంటే వెళ్ళిపోయి ఎదురుకుండా బండి గుద్దీసింది. ఏంటి ఆమె సంతోషం? సెల్ ఫోన్ చూసుకుని ఆనందపడిపోతా ఉంది. అలా గుద్ది ఏ బండి కింద పడి చచ్చిపోయింది అనుకోండి, అప్పుడు ఉంటుంది అసలు సంతోషం నరకంలో. చిన్ని సంతోషాలు ప్రభు కొరకు త్యాగం చేస్తే దేవుడు శ్రేష్టమైన సంతోషాన్ని నీకు అక్కడ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ సంతోషాన్ని గురించి ఈ మాట ఇట్లా రాస్తూ ఉన్నాడు. 8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. రెండవది, ఒకటి నిరీక్షణ వలన కలిగే సంతోషం. అందరూ చెప్పండి, మొదటిది ఏంటి? నిరీక్షణ వల్ల సంతోషం ఎలా కలుగుతుంది? ఏమండి, నిరీక్షణ వల్ల సంతోషం ఎలా కలుగుతుంది? ఏమండి వెళ్ళేటప్పుడు డాడీ అన్నారు, వచ్చేటప్పుడు నీకు బిర్యానీ తెస్తాను అన్నారు అనుకోండి. ఏమండి, డాడీ వచ్చేస్తారు. ఎందుకు? ఒక నిరీక్షణ. వచ్చేటప్పుడు ఏం తెస్తాడు ఆయన? బిర్యానీ. ఆ ఆశ, ఆ హోప్, ఆ నిరీక్షణ ఏం కలుగు చేస్తుంది? సంతోషం. అందుకే జీవముతో కూడిన నిరీక్షణ మనకు సంతోషాన్ని కలుగు చేస్తుందట. సో ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి మొదటి సంతోషం ఏంటంటే నిరీక్షణతో కూడిన సంతోషం. ఈ సంతోషం నీకుందా? నిరీక్షణతో కూడిన సంతోషం ఉందా? పేతురు మొదటిగా రాశాడు, ఇందును బట్టి మీరు ఆనందిస్తున్నారు. ఎందును బట్టి? క్రీస్తు మృతులలో నుంచి లేచాడు, మీకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ మీకేమిచ్చిందంటే పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉందనే నిరీక్షణ ఇచ్చింది కనుక అందును బట్టి మీరు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. మనకి క్రైస్తవులకి దేవుడు రక్షణ పొందిన వెంటనే
ఒక బోనస్ ఇచ్చాడంట. రక్షణ పొందిన వెంటనే ఒక బోనస్ ఇచ్చాడంట. ఆ బోనస్ పేరేంటో తెలుసా? ఆ బోనస్ పేరేంటో తెలుసా? నిరీక్షణ. చెప్పండి ఏంటి? ఇది ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే రక్షణ పొందారో వారికి నిరీక్షణ ఉంటుంది. రక్షణ పొందలేని వాడికి నిరీక్షణ. అందుకే చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, చనిపోయినప్పుడు చదువుతూ ఉంటాం మనం, నిరీక్షణ లేని ఇతరులు వలె మీరు. వాళ్ళకి దుఃఖం ఉంది, మనకి దుఃఖం ఉంది. మన దుఃఖానికి ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకి అది లేదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే, దేవుడు మన కొరకు పరలోకమందు స్వాస్యము భద్రపరిచి ఉంచాడు. సో మొదటి సంతోషం ఏంటంటే, నిరీక్షణ గల వారై సంతోషించాలి. ఎలా సంతోషించాలట? నిరీక్షణ గల వారై సంతోషించాలి. మనం చాలాసార్లు దుఃఖపడుతూ ఉంటాం, కానీ నిరీక్షణ గలవారమై మనము సంతోషించు వారమై ఉండాలి. నిరీక్షణ గలవారమై మనము సంతోషించు వారిగా ఉండాలి. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగా రాసుకుంటారు కొంతమంది, రాసుకోండి. మొదటిది నిరీక్షణతో కూడినటువంటి సంతోషం. నెంబర్ 2, రెండవది విశ్వాసము వలన కలుగు సంతోషం. ఏంటి చెప్పండి? ఫెయిత్, విశ్వాసము ద్వారా వచ్చే జాయ్, ఆనందం లేక సంతోషం. నిరీక్షణ సంతోషాన్ని ఇస్తుంది. రెండవది విశ్వాసము గల, మీరు చూడలేదు ప్రభుని కానీ విశ్వసిస్తున్నారు. మీ యొక్క విశ్వాసము వలన కలుగు ఫలము. ఇదిగో మీకు చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మీకు ఏం కలగజేస్తుంది అంటే సంతోషాన్ని కలగజేస్తుంది. ఎలాంటి సంతోషం అంటే చెప్పలేనంత సంతోషం. ఏమండి? మహిమాయుక్తమైనటువంటి సంతోషం ఆ విశ్వాసము మీకు కలుగ చేస్తుంది. విశ్వాసము గలవారమై సంతోషించు వారిగా ఉండాలి. విశ్వాసం, ఫెయిత్. దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే ఒక విశ్వాసం నీకుంటే దేవుడు గొప్ప సంతోషాన్ని మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అనేక మంది సంతోషించారు, అనేక మంది విశ్వాసము గల వారి ఆనందించారు. కారణం ఏంటంటే వారి విశ్వాసము వారికి సంతోషాన్ని, వారి విశ్వాసము వారికి ఆనందాన్ని ఇచ్చింది. ఆనందాన్ని ఇచ్చింది. వారి విశ్వాసము వారికి ఆనందాన్ని ఇచ్చింది. మీకు ఒక మాట చెప్పనా? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటంటే మన దేవుడు మన జీవితంలో సమస్తమును ఆయన చిత్తానుసారముగా మేలు కొరకు జరిగిస్తాడు అని నమ్మడమే విశ్వాసం. దేవుడికి స్తోత్రంగా ఉంటాడు. విశ్వాసి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. నిజమైనటువంటి విశ్వాసము మనకు ఎప్పుడు సంతోషాన్ని కలుగజేస్తూనే ఉంటుంది. నిజమైన విశ్వాసము మనకి ఎప్పుడు ఆనందాన్ని కలుగజేస్తూనే ఉంటుంది. భక్తి అంటే చాలా మందికి అర్థం కాదు. భక్తి అంటే చాలా మందికి అర్థం కాదు. అసలు విశ్వాసం మన జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసే ఊపిరి లాంటిది. విశ్వాసం, విశ్వాసం లేకుండా మనము దేవుడికి ఇష్టమై ఉండలేమట. అసలు విశ్వాసం లేకుండా క్రైస్తవుడే కాదు. ఏనాడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో నీ విశ్వాసము నీకు చెప్పనసఖ్యము కానటువంటి సంతోషాన్ని నీకు అనుగ్రహించేదయ్యింది. నీ విశ్వాసము వలన కలుగు సంతోషం. నీ విశ్వాసం నీకు సంతోషాన్ని ఇస్తుందా? నీ విశ్వాసము నీకు సంతోషాన్ని ఇస్తుందా? విశ్వాసములో మనం ఏమేం చేస్తాము? విశ్వాసముతో ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం? విశ్వాసముతో ప్రార్థన చేస్తాం. ఇంకేం చేస్తాం? విశ్వాసముతో దేవుని వాక్యాన్ని చదువుతాం. విశ్వాసముతో చేసే ప్రతి పని, కొలసీ పత్రికలో అనుకుంటే అంటాడు, విశ్వాసమైనటువంటి ప్రతి పని కూడా మీరు సంపూర్ణ బలంతో చేయాలి అని అంటాడు. చూడండి, అప్పుడే మీరు సంతోషాన్ని పొందుకోగలుగుతారు. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూపిస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో మీరు ప్రతి కార్యాన్ని మీరు జరిగించాలి అనే మాట ఎఫెసీ పత్రికలోనూ ఇక్కడ రాస్తాడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని అక్కడ ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. సరే, విశ్వాసముతో కూడినటువంటి మాట. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి, దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనము చిట్ట చివరిలో ఒక మాట రాస్తాడు. మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైనటువంటి మాట. మీ విశ్వాసము మాకు సంతోషాన్ని ఇస్తుంది. మీ విశ్వాసము మాకు సంతోషాన్ని ఇస్తుంది. మేము సంతోషిస్తున్నాం మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు. అవును, విశ్వాసము సంతోషాన్ని కలుగజేసేదయ్యింది. విశ్వాసము మానవునికి సంతోషాన్ని తీసుకుని వస్తుంది. నువ్వు విశ్వాసంతో వాక్యం చదివావనుకోండి, వాక్యము నీకు సంతోషాన్ని ఇస్తుంది. 119వ కీర్తనలు అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల అంటాడు. 19వ కీర్తన 8వ వచనములు అంటాడు, నీ ఉపదేశము నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటాడు. 12వ కీర్తన 14వ వచనములు అంటాడు, ప్రార్థన సంతోషాన్ని ఇస్తుందట. అంటే విశ్వాసముతో మనం చేసే ప్రతి కార్యము, విశ్వాసంతో మనం చేసే ప్రతి కార్యము కూడా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేదయ్యింది. విశ్వాసంతో మనం చేసే ప్రతి కార్యము కూడా ఆనందమును, సంతోషమును ఇచ్చేదయ్యింది. ఆ మాట నేను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో అనుకుంటా మాట మీకు చూపిస్తాను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములు అంటాడు. చూడండి, 5వ వచనములో, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసము చూసి ఆనందిస్తా ఉన్నాను. స్థిరమైనటువంటి విశ్వాసం, విశ్వాసము వలన కలిగే సంతోషం ఉందండి. నీ విశ్వాసమే నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. విశ్వాసము వలన కలిగే సంతోషం. మొదటిది నిరీక్షణతో కూడినటువంటి సంతోషం. రెండవది విశ్వాసముతో కూడినటువంటి సంతోషం. విశ్వాసం నీలో ఉందనుకోండి, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. నిజమైన విశ్వాసి ప్రతి విషయంలో సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగగలుగుతాడు. విశ్వాసముతో కూడిన సంతోషం. చివరిది, మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిది, ఈరోజు సంతోషం ఎలా రావాలి, సంతోషం నిజంగా ఎలా వస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక విశ్వాసి జీవితంలో నిజమైన సంతోషం ఏది? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు వినడం, ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్స్, ఈ లోక సంబంధమైనటువంటి లోక ఆశలు, లోకంలో ఉన్న కోరికలు, ఇవి కాదు మనకు సంతోషాన్ని ఇవ్వాల్సింది. దేవునిలో ఆనందించడం, దేవునిలో సంతోషించడం, అది విశ్వాసము ద్వారా జరిగే కార్యం. మొదటిది నిరీక్షణతో కూడిన సంతోషం, రెండవది విశ్వాసముతో కూడిన సంతోషం. ఈ విశ్వాసములో విశ్వాస క్రియలు చాలా ఉన్నాయి. ప్రార్థన చేయడం, వాక్యం వినడం, ధ్యానించడం. అందుకే మొదటి కీర్తనలో అంటాడు, ఏమని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. సంతోషం ఎక్కడ ఉండాలి? మన సంతోషము ధర్మశాస్త్రములో ఆనందించొచ్చు. దావీదు అంటాడు, నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంది. అంత సంతోషం నాకుంది. ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇస్తుంది. ఇక మూడవది, ఇది కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి, ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది కూడా పేతురు రాశాడు. నేను కేవలం ఎక్స్పోజిట్ చేస్తున్నాను పేతురు పత్రికలో నుంచి. పేతురు పత్రికలోంచి మనకు టెక్స్ట్ ఇచ్చారు గనక మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మొదటి మాట ఇట్లా చెప్పాను నేను, నిరీక్షణతో కూడిన సంతోషం. రెండవది విశ్వాసము వలన అయినటువంటి సంతోషం. మూడవది, ఇది కొంచెం జాగ్రత్తగా మనం విందాం, 4వ అధ్యాయం పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము చదువుతున్నాను. చూడండి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లు మీరు మహానందముతో
ఎలాగట? మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి సంతోషము నిరీక్షణ వలనైనటువంటి సంతోషం, రెండవది విశ్వాసము వలనైనటువంటి సంతోషం, మూడవది శ్రమలలో సంతోషమా? ఏమండి చెప్పండి. శ్రమలు సంతోషాన్ని ఇస్తాయా, బాధనిస్తాయా? మరి పేతురు గారు ఏంటి ఎలా రాశాడు? శ్రమల్లో కూడా ఏం చేయాలట? అది శ్రమలలో కూడా సంతోషించు వారిగా ఉన్నారు. పౌలు శీలను తీసుకెళ్ళి ఫిలిప్పీ పట్టణంలో ఈడ్ చేశారు, చితగొట్టేశారు, చెరసాల్లో వేశారు. ఒళ్ళంతా రక్తాలు గారిపోతున్నాయి. శ్రమలో ఏం చేయాలి? ఇప్పుడు ఆ రాత్రి ఏం చేయాలి? వాళ్ళు కుయ్యో మొర్రో అని ఏడవాలి, అమ్మో బాబు అని ఏడవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? పాటలు పాడుతున్నారంట. ఏం చేస్తున్నారు? పాటలు ఎప్పుడు పాడాలి? యాకోబు పత్రికలు అన్నాడు కదా, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన వాడి కీర్తనలు. ఇప్పుడు పౌలు శీలకి ఏం కలిగింది? ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఏమనాలి? కుయ్యో మర్రో అని ఏడుతూ ఉండాలి. తెల్లవారులు రక్తాలు గారిపోతున్నాయి వాళ్ళకి. ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు, పెయిన్ కిల్లర్స్ లేవు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? పాటలు పాడుతున్నారట. అంటే వారు శ్రమలలో ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. శ్రమలో కూడా సంతోషించాలి. శ్రమనిచ్చే సంతోషం. నిరీక్షణ ఉంది కాబట్టి సంతోషం ఉంటుంది, అలాగే మనం పొందుతాం కాబట్టి. విశ్వాసం ఉంది కాబట్టి సంతోషం ఉంటుంది. కానీ శ్రమ కూడా నీకు ఏం చేయాలి? శ్రమ కూడా నిన్ను సంతోషంలోనికి తీసుకురాలి. శ్రమల వలన కలుగు సంతోషం. తీసుకెళ్ళండి, కొంచెం బయటకు తీసుకెళ్ళి. ఆది సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు వారు శ్రమలలో మరింతగా సంతోషించారంట. దేవునికి స్తోత్రం కలుగును. మనకు మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏమంటారు చెప్పండి? ఏమంటారు మీరు చెప్పండి? కష్టం వచ్చిందనుకోండి, ఆదివారం వచ్చేసి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తూ, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు, ఈ వారంలో నాకు చాలా కష్టం వచ్చిందని దేవుని స్తోత్రం అంటారా? యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక్క రోజులోనే అప్సైడ్ డౌన్ అయిపోయింది. వ్యాపారం పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు చనిపోయారు. ఏమని ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆరోగ్యం పోయింది. కానీ నోటి మాటతో కూడా దూషించలేదట. శ్రమలలో కూడా సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇదిగో మీకేదో అగ్ని వంటి శ్రమలు సంభవిస్తున్నాయని మీరు ఆశ్చర్యపడకూడదు. శ్రమలలో సంతోషించండి, నిందల్లో సంతోషించండి. మీ జీవితంలో నెగటివ్ షేడ్స్ వచ్చినప్పుడు, మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోకలు వచ్చినప్పుడు, అప్పుడు కూడా దేవుణ్ణి సంతోషించడం నేర్చుకోండి. 81వ కీర్తనలో ఒక మంచి మాట చెప్తాడు. ఏమనంటే, మనము పండుగ ఆచరించు పున్నమి నాడు మాత్రమే కాదు, అమావాస్య రోజులు కూడా కొమ్ము ఊదాలంట. అంటే అర్థం ఏంటి? ఏమండి? కొమ్ము ఆ రోజుల్లో ఇశ్రాయేలు కొమ్ము ఊదడం అంటే కొమ్ము బోర ఉంటుంది అనమాట. పుయ్యమని ఊతారు. ఎప్పుడంటే పండగలు జరుగుతున్నప్పుడు. పండగంటే సంతోషం కదండి. పండగంటే పప్పులో, పండగంటే సూపర్, అంతా డ్యాన్స్లో. పండగలో ఆనందిస్తారు, పండగల్లో కొమ్ము ఊదుతారు. కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు పండగ ఆచరించే పున్నమి నాడు కొమ్ము ఊదడం కాదు, అన్నీ బాగున్నప్పుడు దేవుల్లో సంతోషించడం కాదు, అమావాస్య రోజులు కూడా, అంటే చీకటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోధనలు కలిగినప్పుడు కూడా
నువ్వు ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ప్రభువులో ఆనందించు వారిగా ఉండాలి. ప్రభువులో సంతోషించు వారిగా ఉండాలి. అన్ని బాగున్నప్పుడు 5,000 నోట్లోకి వెళ్తున్నప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు ఏమంటాం? సంతోషించాం. దేవుని మీద నిందలేసేస్తుంటే దేవుడు ఏం చేశాడు, నాకే రావాలా ఈ కష్టం? ఏమండి, నేను కలిగినప్పుడు ఎవరైనా నాకే కలగాల అంటారా? మీకు ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, అందరి చేలునేమో 50 బస్తాలు పండి, మీ చేలు ఒక 80 బస్తాలు పండేసింది అనుకోండి, బాధపడిపోతారా? ఏమంటారు? అందరికి 50 పండి నాకు 80 పండేసింది, నాకే పండాలా అనుకుంటారా? అనరు కదా. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం నాకే రావాలా అంటే. శ్రమలు కలిగినప్పుడు కూడా సంతోషించడం నేర్చుకోండి. శ్రమలలో ఆనందించడం నేర్చుకోండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలుసు. ఆనందించుడి, మరలా చెప్పుదును, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ అండ్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషించండి. మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తాను, వినండి. ఈ మాట ఎవరు రాశారో తెలుసా? పౌలు గారు రాశారు. ఆ పైన ఇంకొక మాట రాస్తాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి, మీ సహనము సకల జనులకు. సహనం అనేది ఎప్పుడు వాడతాం? ఓర్పులో. సహనములో ఎప్పుడు వాడతాం? ఓర్పులో. సహనములో సహనం అనే మాట ఓర్పుచ్చుకున్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు వాడతాం. అసలు ఈ మాట ఎవరికి ఎప్పుడు రాశాడో తెలుసా? ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ఏ ఫిలిప్పీ సంఘం? ఇందాక నేను చెప్పానే, ఏ ఫిలిప్పీ పట్టణంలో అయితే పౌలును శీలను చెదగొట్టి చెరసాలలో వేశారో ఆ ఫిలిప్పీ పట్టణంలో స్థాపించబడిన సంఘానికి అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలో ఉండి, జైల్లో ఉండి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎక్కడుండి? జైల్లో ఉండి రాస్తున్నాడు ఉత్తరం. జైలు అంటే మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు జైలు అంటే అర్థం మారిపోయింది. చచ్చిపోయిన జయలలితని తమిళనాడు సీఎం జయలలిత గారిని జైల్లో పెట్టారు. జైలు ఎలా ఉంటుందో తెలుసా? ఒక డబుల్ కాట్ బెడ్, అటాచ్డ్ బాత్రూము, పెద్ద టీవీ, ఒక ఫ్రిడ్జ్. అది జైలు ఆవిడికి. మీకు అర్థమైందా? కానీ పౌలు గారు పెట్టిన జైలు అలాంటిది కాదు. రోమా పట్టణంలో ఉన్న జైల్స్ ఎలా ఉండేవి అంటే, పైన ఒక డంజన్ అంటారు దాన్ని, పైన ఒక చిన్న కన్నం ఉంటుంది, సొరంగంలాగా తొలుస్తారు. పైనుంచి ఆ కల్ప్రిట్ని అనగా దోషిని, తప్పు చేసిన వాడు ఆ పైనుంచి తాడు కట్టి కిందకు వదులుతారు. ఆ యొక్క లోపల ఒక దీపం కూడా ఉండదు. రోజుకి ఒక్కసారి పైనుంచి ఇంత అన్నం పడేస్తారు, మీల్ పడేస్తారు. ఒక్కసారే 24 గంటల్లో ఒక్క పూట ఇంత భోజనం. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆ రూములోనే అన్ని కటిక చీకటి ఉంటుంది. అలాంటి రూమ్లో పౌలు గారు కొంచెం రిక్వెస్ట్ చేసుకుని పేపర్లో పెన్ను అడిగి అందులో కూర్చుని రాస్తున్నాడు. అంటే భయంకరమైన శ్రమలో ఉండి ఈ మాట రాస్తున్నాడు. ఏమని చక్కగా పరుపు మీద పడుకుని సోఫాలో ఏసీలో కూర్చుని రాసిన మాటలు కాదవి. చెరసాలలో శ్రమను అనుభవిస్తూ, చెరసాలలో భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ, శ్రమ పడుతూ రాస్తున్న మాట ఏంటంటే తెలుసా? ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. ఆయన శ్రమలో కూడా ఆనందిస్తూ ఆ మాట రాశాడు. మీ సహనము సకల జనులకు తెలియచి. ఎలాంటి పరిస్థితుల్లో ఆనందించండి. శ్రమలలో ఆనందించడం నేర్చుకోండి, కష్టాలలో ఆనందించడం నేర్చుకోండి, బాధలలో, నిందలలో, అవమానములో మీరు ఆనందించడం నేర్చుకోండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడెల్లా మీరు ధన్యులు. ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. మీ శ్రమలో నువ్వు ఆనందించగలిగితే. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆనందిస్తారు, అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా అందరూ ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఏమీ లేనప్పుడు నిజ క్రైస్తవుడు సంతోషం ఏంటో తెలుసా? నిరీక్షణతో కూడిన సంతోషం, విశ్వాసముతో కూడిన సంతోషం, 3 శ్రమలలో కూడా సంతోషం. నీ శ్రమలో నువ్వు సంతోషించగలుగుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో శ్రమలు వచ్చాయి.
ఎన్నో శ్రమలు వచ్చాయి, వారు శ్రమల్లో కూడా సంతోషించగలిగారు. హబక్కూకు ఒక పాట రాస్తాడు చూడండి. హబక్కూకు ఒక చక్కని పాట రాస్తాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి అనుకుంటా. అంజూరపు చెట్లు చదవడం మాట వినాలి, మీరు లెక్క జాగ్రత్తగా వినండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డెలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. ఏంటంట ఏమి లేకపోతే మరల పైకి వస్తాను చూడండి. అంజూరపు చెట్లు పూసినను పూయకపోయినా. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవనోపాధి చెప్తా వినండి. ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి వారి జీవనోపాధి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవనోపాధి ఏంటంటే అంజూరపు చెట్లు పెంచుకుంటారు. ఏం పెంచుకుంటారు? కొంతమంది ద్రాక్ష చెట్లు పెంచుకుంటారు. ఏ చెట్లు? మరి కొంతమంది ఒలీవ చెట్లు పెంచుకుంటారు. ఏం చేస్తారు అంటే అంజూర పళ్ళు అమ్ముకుని ద్రాక్ష రసాన్ని పెంచుకొని ఒలీవ నూనె తీసుకుని వారు బ్రతుకుతారు. ఇవి 3 ఈ చెట్ల నుంచి వచ్చేది. ఈ 3 కాకుండా పైరు వేసుకుంటారు, అంటే పంటలు పండించుకుంటారు, తినడానికి అపరాలు అంటాం కదా, పైరు వేసుకుంటారు. ఇవి కాకుండా గొర్రెలను పశువులను పెంచుకుంటారు. ఇప్పుడు హబక్కూకు ఏమంటాడంటే, అంజూరపు చెట్లు పూసినా పోయకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెల దొడ్లున్నా దొడ్డలో గొర్రెలున్నా లేకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాసినా కాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, పైరు పండినా పండకపోయినా, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మా జీవనోపాధి అంతా పోయినా సరే మేము ప్రభువులో ఆనందిస్తాము. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నిజ క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మన సంతోషానికి గల కారణం ఏంటంటే, ఒకటి, దేవుడు మనకు నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణతో కూడిన సంతోషం. ఏంటి ఆ నిరీక్షణ? పరలోకంలో సాక్ష్యం ఉంది. రెండవది, విశ్వాసముతో కూడిన నిరీక్షణ. విశ్వాసముతో కూడినటువంటి సంతోషం ఏంటి అంటే, విశ్వాసము మనకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువులో జీవించడం, ప్రభువులో ఆనందించడం, ప్రభువుతో కలిసి ఉండడం. విశ్వాసం ఏం చేస్తాడు? దేవునితో ఉంటాడు. అసలు నిజమైన సంతోషం అంటే దేవునితో ఉండడమేగా. నిజమైన సంతోషం అంటే ఏంటి చెప్పండి? దేవునితో ఉండడం. అడిగిందల్లా ఇస్తాడు. ఏమండి, మీరు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి అన్నాడు. ఇంకో విషయం తెలుసా? లూకాసు సువార్త 15వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. అక్కడ 3 వస్తువులు పోయాయి. అనగా మొదటి గొర్రె తప్పిపోయింది, దొరికింది. నాణ్యం పడిపోయింది, దొరికింది. కుమారుడు తప్పిపోయాడు, మళ్ళా దొరికాడు. ఈ 3 సందర్భాల్లో కామన్గా ఉన్న మాట ఏంటో తెలుసా? ఈ 3 సందర్భంలో కామముగా ఉన్న మాట ఏంటో తెలుసా? దొరికినప్పుడు సంతోషం. చూడండి, 5వ వచనం చూడండి. అది దొరికినప్పుడు సంతోషముతో దాని భుజం మీద వేసుకుని సంతోషం. ఏమండి, అలాగే 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వాడిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. 24వ వచనం, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికి తప్పిపోయి దొరికినని అంతటా వారు సంతోషపడసాగిరి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే సంతోషం. మనం ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి మనం పొందుకున్నాం యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా. విశ్వాస జీవితము సంతోషాన్ని ఇస్తుంది. 3వదిగా నేను చెప్పాను, శ్రమలలో కూడా సంతోషం. శ్రమలలో కూడా సంతోషం. అసలు సంతోషంగా ఉంటే ఒక మాట చెప్తారు, సంతోషమే సకము బలం. ఏంటి చెప్పండి? సంతోషమే. హ్యాపీగా ఉన్నవాడు బలంగా ఉంటాడు.
మనోదుఖం ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నీరసం వచ్చేస్తుంటుంది. సంతోషమే సగం బలం అన్నారు. ఇప్పుడు మీరు నిజంగా సంతోషంగా ఉంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకు సంతోషం? ఈ 3 మాటలు చెప్పండి. మరి ఎందుకు సంతోషం? ఒకటి, దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చాడు కాబట్టి సంతోషం. రెండవది, విశ్వాసమును బట్టి సంతోషం. మూడవది, శ్రమలను బట్టి కూడా. అలా సంతోషిస్తే ఏమవుద్దంట? సంతోషం, దేవునిలో సంతోషించడం వల్లంట మనము బలము పొందుకుంటామంట. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడే మీరు మన హబక్కూకు గ్రంథం దగ్గర మీరు ఉన్నారు కనుక అక్కడే ఒక మాట చదవండి. అంజూరపు చెట్టు పూసినను పూయకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించినను ఫలించకపోయిన, ఒలింగి చెట్టు కాపు కాసిన కాయకపోయినా, చేనులో పైరున్నా లేకపోయినా, శాలలో పశువులున్నా లేకపోయినా, దొడ్డులో గొర్రెలున్నా లేకపోయినా, ప్రభువు యెహోవా యందు నేను ఆనందించేదను అని చెబుతూ ఆ వెంటనే ఇమ్మీడియట్ గా వర్స్ ఏంటో తెలుసా? ప్రభువు యెహోవాయే నాకు బలము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో ఆనందిస్తూ ఉంటే నీకు ఎక్కడ లేని బలం వస్తూ ఉంటది. ప్రభువులో ఆనందించేవాడు బలవంతుడుగా ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం ఒక మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, 8వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. మీరు ప్రభువులో సంతోషిస్తే మీరు బలంగా ఉంటారు. లోకంలో సంతోషిస్తున్నారా? పాపములో సంతోషిస్తున్నారా? ప్రాణాన్ని సంతోషపరుచుకుంటున్నారా? లేక మీ ఆత్మను సంతోషపరుచుకుంటున్నారా? లేక మీ ఆత్మను సంతోషపరుచుకుంటున్నారా? చాలాసార్లు మనము మన శరీర సంతోషం కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాం. శరీర సంతోషం కొరకే మనము ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి, ప్రార్థన చేస్తాను. దేవుని రాజ్యము భోజనమునో పానమునో కాదు గాని. ఏంటంట? కొంతమందికి సంతోషం ఏంటో తెలుసా? ఆదివారం మీరు భోజనాలు పెడతారో లేదు తెలియదు కానీ కొన్ని పాస్టర్ గారులు ప్రతి ఆదివారం భోజనం పెడతారు. అసలు దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం. మీరు ఇంటికి అయిన తర్వాత చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇంచుమించు 7 ఉపమానాలు చెప్తాడు. దేని గురించి? పరలోక రాజ్యం ఎలాగుంది, పరలోక రాజ్యం ఎలాగుంది, పరలోక రాజ్యం ఎలాగుందని. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ఉపమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు సూచనగా మనం చూస్తాం. ఇంతకీ పరలోక రాజ్యం అంటే దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. కానీ మరి ఏంటి చెప్పండి? నీతియు సమాధానములు పరిశుద్ధాత్మయందలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు ఎందుకు ఆనందించాలి? శరీరం ఆనందం కాదు, మానసిక ఉల్లాసం కాదు, ప్రాణం సంతోషపరచుకోవడం కాదు, పరిశుద్ధాత్మనందు సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మనందరి ఆనందం. అసలు క్రైస్తవ జీవితం అంటే, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందించేవాడిగా ఉండాలి. వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆయనతో గడుపుతూ పరిశుద్ధాత్మలో వారిగా ఉండాలి. ఇది లోకములో ఉన్నటువంటి సంతోషం లాంటిది కాదు. ఇది లోకములో ఉన్న ఆనందం కాదు. ఇది అకుమర్తి డానియేలు గారు రాశారు ఒక మంచి పాట. లోకంలో ఆనందం యేసులోనే ఉంది, యేసులో ఆనందం లోకంలో లేదు, ఇదే సత్యం, ఇదే నిత్యం. చాలా అద్భుతంగా రాశాడు. ఏమని? ఈ లోకంలో ఉన్న అన్ని ఆనందాలు యేసులో దొరుకుతాయి, కానీ యేసయ్యలో ఉన్న ఆనందం లోకంలో దొరకదు. అది దేవుని రాజ్యం లేక దేవుని మందిరంలోకి వస్తేనే దొరుకుతుంది. నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్నావా?
నిజమైన ఆనందం ప్రభు దగ్గర మాత్రమే ఉంది. 3 రకాలైన సంతోషాల గురించి పేతురు గారు రాస్తూ వచ్చాడు. నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కనుక అందువలన మీరు సంతోషిస్తున్నారు. రెండవది నీ విశ్వాసమునకు ఫలం కలుగుతుందని నమ్ముతున్నావు కనుక నీవు సంతోషిస్తున్నావు. మూడవది శ్రమలలో కూడా మీరు సంతోషిస్తూ ఉన్నారు. శ్రమలలో కూడా అనేక మంది షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండంలో కూడా సంతోషించారు. దానియేలు సింహపు బోనులో కూడా సంతోషించారు. చితగొట్టి చెరసాలలో పెడితే సంతోషంతో పాటలు పాడారు. ఎక్కడి నుంచి వచ్చింది వారికి ఆ సంతోషం అంటే శ్రమలు కూడా నీకు సంతోషాన్ని ఇవ్వాలి. దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు. ఒకవేళ శ్రమలు కూడా ఉన్నాయేమో, శ్రమలలో కూడా నువ్వు సంతోషిస్తే అక్కడే ఒక మాట రాశాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహానందం పొందుతావంట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నీ సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే ద కల్మినేషన్ ఆఫ్ యువర్ జాయ్, యువర్ హ్యాపీనెస్, నీ ఆనందం యొక్క ముగింపు ఎప్పుడంటే, లేక దాని చివరి స్థాయి ఎప్పుడంటే నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు. ఏమండి, అక్కడ ఇంకా మామూలు సంతోషం లేదండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఈ లోకము మట్టుకే, ఈ జీవితము మట్టుకే ఏదో ప్రభు ఇస్తాడని నమ్మి ఈ జీవితం మట్టుకే నువ్వు ఎదురు చూస్తే, కనిపెడితే నీ అంత దౌర్భాగ్యుడు లేడు. ఆనందకరమైన సంతోషకరమైన లోకంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అట్టి సంతోషాన్ని ఊహించుకుంటూ ఈ లోకంలో మనము నిరీక్షణతో కూడిన సంతోషం, విశ్వాసంతో కూడిన సంతోషం, శ్రమలలో కూడిన సంతోషం కలిగి మనం ముందుకు సాగుదాం. అట్టి కృపా వాక్యం పెట్టినటువంటి మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు. మృతులలో నుండి నీవు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ వలన కలిగే ఆ గొప్ప సంతోషాన్ని మీరు మాకు ఇచ్చారు. అవును, మా కొరకు పరలోకమందు స్వాస్థ్యమును భద్రపరిచారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. విశ్వాసమును బట్టి ప్రభువా, విశ్వాసమునకు కలుగు ఫలమును మేము ఊహించుకుంటూ చెప్పన సఖ్యము కాని మహిమ ఆనందముతో సంతోషిస్తూ ఉన్నాం ప్రభువా. శ్రమలలో కూడా ఆ శ్రమలలో పాలివారై ఉన్నంతగా మమ్మల్ని సంతోషించమన్నారు. అట్టి సంతోషాన్ని మాకు దయచేయండి. భూమి మీద ఉన్న ఈ సంతోషం మాత్రమే కాదు, రేపు మధ్యాకాశంలో మీరు వచ్చినప్పుడు, మీరు సంధించినప్పుడు ఆ సంతోషకరమైనటువంటి, మహాసంతోషకరమైనటువంటి ఆ పట్టణంలోనికి మేము రావడానికి మీ కృప మాకు దయచేయండి. మా బిడ్డలు ప్రతి స్థితిలో మీ యందు ఆనందించిన వారికి నేర్పించి మీరే మహిమ పొందవాలి. ఎత్తబడిన వాక్యంలో ప్రతి వారి హృదయాల్లో నిరంతరంగా ఫలింపచేసి ఆశీర్వదించమని, ఈ దాసులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా సంఘముని సమరూపములోకి వచ్చినట్లు ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.